ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏమి ఇచ్చారు మీరని చెప్పి ఇప్పటి వరకు మనకి సిపిఎం వారు అడుగుతున్నారు. ఏం ఆన్సర్ ఇస్తారు? మేడం ఆయన అడగలేదు. బ్రహ్మాండంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పిండు, గొప్ప చెప్పిండు అన్న. చెప్పారు ఒకటి మేడం, 46,000 చెరువులు నింపినాం ఆనాడు. తర్వాత ఆనాడు మత్స్యకారులకు సంపద కల్పించడం. ఈనాడు మత్స్యకారుల బతుకు ఆగమైపోయింది, చింద్రం అయిపోయింది. ఈరోజు రైతుల బతుకు చింద్రం అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేతి వృత్తులు మొత్తం కూడా అడిగంటిపోయినాయి. ఈరోజు నీరు ఉంటేనేగా అన్ని వసతులు జరుగుతాయి, నీరుంటేనే అన్ని పనులు జరుగుతాయి, నీటితోటే అన్ని ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, గతంలో ప్రతి ఒక్క చెరువు నింపినాం, ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం. త్రాగునీటి కోసం అని చెప్పేసి నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువులు నింపిన ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా ఎప్పుడైనా ఈ పంట మాది ఎండిపోయింది, తర్వాత రైతులు ఇబ్బంది పడ్డారని చెప్పి చూపియండి. తర్వాత రైతులు మంచిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, రైతు కళలో ఆనందించే భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే. రోజు రైతులు ఇబ్బంది పడద్దు, రైతాంగం ఇబ్బంది పడద్దు అనే ఆలోచనతోటి రైతుకు పెట్టుబడి సాయం 10,000 రూపాయలు ఇచ్చి, తర్వాత రైతుకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చి, తర్వాత రైతును రారాజుగా చేసి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. ఈరోజు చూస్తున్నాం, మీ టీవీలో చూపిస్తారు ఎండిపోయినటువంటి వరిచేని, తర్వాత పశువులు మేపుతున్నటువంటి దృశ్యాలను. అంటే ఇది మనం ఎక్కడున్నాం? ఈరోజు ఎక్కడన్నా ఏ మంత్రి అయినా, మన నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళకి సోయి లేదు, స్వర్గం లేదు. ఒక ఆయన హెలికాప్టర్ల గాలి మోటార్లో తిరుగుతారు తప్ప ఈరోజు మన కార్లు వచ్చి ఒక రైతును కూడా పరామర్శించిన పాపన వదలేదు. ఎండిపోయిన పొలాలు చూడాలి. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు చెప్పింది కరెక్టే అంటున్నారండి. శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్తున్నారు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వెళ్తున్నారు, అసలు ఎన్నికలు లేకపోతే కేసీఆర్ బయట కూడా అడుగు పెట్టేవారు కాదు అని చెప్పి అడుగుతున్నారు. రైతుల బాగా కోరేది ఒక రైతుగా కేసీఆర్ తెలుసు. ఎందుకంటే వ్యవసాయం చేసేది కేసీఆర్ కాబట్టి, రైతు కుటుంబం రైతు నుంచి వచ్చాడు కాబట్టి రైతు బాధలు ఏందో తెలుసు, రైతు కష్టాలు ఏందో తెలుసు, రైతు ఎక్కువ తెలుసు. రైతు బాగా కోసం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ ఆయన కూడా అవకాశం రైతు అకాల మరణం వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందండి? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన 9వ తారీఖు నాడు మీరు అందరూ లోన్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ గతంలో వినున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గతంలో వినున్నాము, అన్ని అందరికీ తెలుసు. ఒక్కసారి టైం తక్కువగా ఉంది. కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా తక్కువ టైం ఇచ్చాం, వారికి కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. ఒక 3 తడులు ఇస్తే ఈ రోజు బ్రహ్మాండంగా పంట వండేది కదా. తర్వాత ఓకేనండి, ఓకేనండి, ఆ కిరణ్ కూడా నీళ్ళొచ్చు కదా. ఈ రోజు రైతులను నట్టేయడం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఓకేనండి, ఓకే, వీటికి ఆన్సర్ ఇస్తారు శ్రీనివాస్ రెడ్డి గారు. కాంగ్రెస్ నుంచి ఈయన ఆన్సర్ ఇస్తారు. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి మేడం, నేను బీఆర్కే న్యూస్ ప్రజానికానికి ఏం చెప్తున్నంటే, ఇక్కడ నిన్నగాక మొన్న సూర్యాపేటలో మీటింగ్ పెట్టి కేసీఆర్ గారు ఏమంటారంటే, ఇక్కడ 100 రోజుల్లో 200 మంది చనిపోయారు అంటారు. అంటే నోటికి ఏదో వస్తే అదే చెప్పారు మాజీ సీఎం గారు. మరి ఆ 200 మంది ఎవరో లిస్ట్ చేయండి అంటే మనం ఊరికినే చెప్పగానే కాదు కదా మేడం. ప్రభుత్వం మీద నిందలు వేయటం కాదు కదా. మాది బాధ్యత గల ప్రభుత్వం, మీరు ఒక నింద వేశారు, ఆ నిందని మేము ఖచ్చితంగా తీసుకుంటాము. మేము దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ బాధ్యులు ఉన్నారో మేము వాళ్ళ దగ్గర పోయి పరామర్శిస్తాము. ఇవాళ మీరు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ముక్కలు అయ్యారు. మీరు ఎవరు ఎడిపోతున్నారో తెలవని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆది నాయకులకి నిన్నటి దాకా బయటకు వెళ్లకుండా మొట్టమొదటిసారి నల్గొండ జిల్లాకు వచ్చి నిన్న కాక మొన్న మీటింగ్ పెట్టిండు. 110 రోజుల తర్వాత స్వయాన కేసీఆర్ గారు సింహం బయటకు వచ్చిందట. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని కూడా ఎలిగేషన్ అంటే ఒక తప్పుడు ఆరోపణలు పంపడం తప్ప ఏం లేదు. 200 మంది వీళ్ళు ఉన్నారంటే 200 మంది లిస్టు కూడా లేదు అంటే ఏం ఆరోపణలు, వివేక ఆరోపణలను కూడా ఇవాళ బీఆర్కే న్యూస్ ప్రజానికానికి కానీ మరి అక్కడ ఉన్న పెద్దలకు కూడా అర్థమవుతుంది స్పష్టంగా. ఇప్పుడు ఆయా రైతుల ఫసల్ బీమా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, అది యాక్చువల్ గా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా అమలు చేయలేదని కావాలని లాస్ట్ తీసేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే మన ముఖ్యమంత్రి గారు ఏమంటే ఆ ఫసల్ బీమాని పెట్టారు. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడ రైతులకు. ఒక్క విషయం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. చెప్పండి మేడం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క విషయం, మీరు ఏం చేస్తున్నారు? ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, మరణాలు అయితే వాస్తవమే కదా, మీరు ఏం చేస్తున్నారు? రైతు బీమా ఇచ్చినాం. ఇప్పుడు మేడం మీరు ఇది బీఆర్కే న్యూస్ అన్నా ఏమన్నా సీన్ అన్న ఒక్క నిమిషం నన్ను చెప్పినవి నువ్వు చెప్పినావు. అయితే నేను ఏమంటుంటే మరణాలు సంభవించడానికి కారణము మీరు ఒకటి గమనించండి. ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చింది 3 నెలలు అవుతుంది, 3 నెలల బదులు 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలో ఏముండదు కదా. గతంలో రబీ సీజన్ లో ఏం జరిగింది? నవంబర్ నుంచి జనవరి వరకు చెప్పలేవే, నువ్వు కూడా ఎట్లా తయారైనవేంది? మరి ఎప్పుడు మాట్లాడటం కదా.
ఒక్క నిమిషం అండి. రావుల శ్రీనివాస్ రెడ్డి గారు టైం చాలా తక్కువ ఉంది, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మాట్లాడిద్దాం. ఇప్పుడు నేను ఎంతవరకు మాట్లాడినా ఫస్ట్ ఆ మేడం అంటే వచ్చి ఇప్పుడు మీరు మా కాంగ్రెస్ వాళ్ళు గొంతు నొక్కుతుంది అట్లా మరి ఎప్పుడు మీరు చెప్పారు కదా నన్ను ఎప్పుడు అయ్యో నేను అధికార మాటలు మాట్లాడినాను. ఇప్పుడు ఆ మేడం వచ్చి పిట్ గా మాట్లాడుతున్నారు, మీరు ఇట్లా అంటున్నారు, మేము ఏం మాట్లాడొద్దా మరి? ఇప్పుడు అన్నా నేను 200 మంది అన్నారు కదా, 200 మంది లిస్ట్ ఇస్తే ఇప్పుడు ఫసల్ బీమా యోజన కూడా ఎక్కడ కూడా అమలు పరచలేదు. ఫసల్ బీమా యోజన అమలు పరచాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రైతులకు ఏంటంటే ఇట్లాంటి కరువు వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఒక రైతు బీమా అది ఏదైతే ఉందో అది మనం అమలు చేయాలి. ఎందుకంటే రైతులకు చాలా ఇంపార్టెంట్, 10,000 రూపాయలు కూడా ఇంపార్టెంట్. ఇవాళ రైతు బంధు కూడా ఇందాక ఎలిగేషన్ చేశారు, 64,75,000 పైచిలుకు రైతులకు 5,575 కోట్ల రూపాయలు ఇవాళ అక్షరాలు మా బట్టి గారు కూడా చెప్పారు. అందరు కూడా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఇవ్వాలండి. ఫస్ట్ ఒక లెక్క ఏంటంటే లిమిట్ 2, 3, 4 అది తెచ్చుకుంటూ పోతున్నారు. దీంట్లో మీకు తెలిసి వాళ్ళందరూ తెలిసి ఇక్కడ ఉన్న బీఆర్కే న్యూస్ ప్రజానికానికి వినే వాళ్ళకు, టీవీల ముందు కూర్చున్న వాళ్ళకు, యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు. దీంట్లో 2 రాష్ట్రాలు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలిసి ఇలా ఒక 10 సంవత్సరాలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ కుటుంబం వల్ల, బీఆర్ఎస్ నాయకుల వల్ల తెలంగాణ రాష్ట్రం వెనక్కిపోయింది. వాళ్ళు మామూలు ఇది వాళ్ళ అంటే మైనస్ లోకి వెళ్ళిపోయింది. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, టైం లేదు, కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడాలి. నేను ఖచ్చితంగా చేయాలా, రిపేర్ చేసి ఖచ్చితంగా దాన్ని బాగు చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ఖచ్చితంగా రిపేర్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఊరికి ఎలిగేషన్ చేయడం కాదు, దాని ఏదైతే ఉందో దాని మీద కాంగ్రెస్ పార్టీ వర్క్ చేసి మరి వాళ్ళందరూ కూడా ఆదుకుంటుంది. ఇప్పుడు మీరు కూడా ఒక దయచేసి బీఆర్కే న్యూస్ ప్రజానికి ఒకటి గమనించండి. ఒక్క నిమిషం చాలా స్పష్టంగా చెప్తా. ఇవాళ చనిపోయిన రైతులు ఎవరైతుండ్రో గతంలో రబీ సీజన్ ఏదైతే ఉందో నవంబర్ నుంచి జనవరి వరకు కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు చేసింది తెలంగాణలో ఒకే ఒక్క ప్రాజెక్టు, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని కాస్త శనీశ్వరం ప్రాజెక్టు చేశారు, మరి ఏది కూడా అమలు రాలేదు. ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఆడ అమలు చేస్తుందని భయాందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఎందుకంటే మాకు అయిపోలేదు కదా, 100 రోజులు అయిపోయిన తర్వాత ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఉంది కదా, సీజన్ అయిపోయిన తర్వాత మేము అమలు చేయడానికి మాకు టైం ఉంది. ఖచ్చితంగా ఒక్కసారి కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడదాం. దీనికి అనుబంధంగా ఉంది, అనుకూలంగా ఉందని కూడా చాలా స్పష్టంగా. కోటేశ్వరరావు గారు అంటే ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైతుల మరణాలు ఆగాలన్నా, లేదంటే నీరు ఇరిగేషన్ కి ఇవ్వాలన్నా, ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి ఆ సాగుకి ఎలా అంటారు నీరు? ఇప్పుడు ముందుగా మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, అవాంఛనీయంగా మాట్లాడేటువంటి వాళ్ళని భవిష్యత్తులో మీరు పిలవాలా లేదనేటువంటి నిర్ణయించుకోండి. ఇవాళ మొత్తం డిస్కషన్ అంతా కూడా డీవియేట్ అయింది, ఎవరు కూడా కంట్రోల్ కావట్లేదు. అటువంటి కొంతమంది వ్యక్తులు కావాలనే ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాట్లాడటానికి సరిపోండదు. ఓదే ఇప్పుడు ఆత్మహత్యలకు సంబంధించి 2023లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి మహారాష్ట్రలో 2,708 మంది చనిపోయారు. అఫీషియల్ గా చెప్పినటువంటి అంకెలు. ఇంకా అన్అఫీషియల్ గా నమోదు చేయనివి, లేకపోతే నమోదు చేయడానికి అంగీకరించిన వాళ్ళు కూడా ఉంటారు. కర్ణాటకలో 1,323, ఆంధ్రప్రదేశ్ లో 369, తెలంగాణలో 178, పంజాబ్ లో 157, తమిళనాడులో 122. ఇక్కడ గత సంవత్సరం కేసీఆర్ ఎంతమంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాల దగ్గరికి పరామర్శించారో ఏమైనా విజువల్స్ ఉంటే, లేకపోతే ఇంకొకటి ఉంటే చూపిస్తే కేసీఆర్ చిత్తశుద్ధిని మనం అంగీకరిద్దాం. అయితే వెళ్ళకూడదా అంటే డెఫినెట్ గా మంత్రో లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరిని పరామర్శించడం అనేటువంటిది కనీసమైనటువంటి సానుభూతి. అది చేయాలి. ఎవరు ఒక్కళ్ళు చనిపోయినా కానీ రైతులు ప్రాణాలే. అందుకని మన దగ్గర ఉన్నటువంటి ఎదుటివాడి కంట్లో నలుసుని చూస్తూ దాన్ని దూరంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఇవాళ దేశంలో తయారయ్యారు. మరి మహారాష్ట్రలో ఎందుకు అంతమంది చనిపోయారు? కేంద్ర స్కీములు ఉన్నాయన్నారు, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకున్నాయి? అందుకని వ్యవసాయ రంగంలో సంక్షోభం అనేటువంటిది ఉన్నది ఒకటి. ఇప్పుడుకి వచ్చేసరికి తెలంగాణలో సాగునీటికి నాగార్జున సాగర్ లో నీళ్లే లేవు. ఉన్నటువంటి నీళ్లు తాగునీటికి ఉపయోగపడతాయి తప్ప అవి సాగునీటికి ఉపయోగపడేవి కాదు. 2 తళ్ళు ఇవ్వకూడదా, 3 తళ్ళు ఇవ్వకూడదా అని చెప్పేసి మన బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నారు. మరి ఆయన నల్గొండ జిల్లాలో ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే ఇంకెక్కడన్నా ఉండి మాట్లాడుతున్నారో తెలియదు. అందువల్ల వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలి. రైతులకి న్యాయం చేయాలి లేదా బాధితులకి నష్టపరిహారం ఇవ్వాలి అని అనటంలో తప్పులేదు, ఇవ్వాల్సిందే డెఫినెట్ గా. ఆ దృష్టితో చూడాలి. అందువలన రెండవది, ఒకవేళ కరువు కాటకాలతోటి రైతులకు కనుక నష్టం జరిగేట్లయితే
వాటికి ఇవ్వాల్సినటువంటి పరిహారం గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం ఏదన్నా ఉంటే చెప్పమనండి. ఎందుకని 10 సంవత్సరాల పాటు అలాంటి చట్టం కూడా చేయలేదు, అలాంటి లేదా నిబంధనలు కూడా ఎందుకు రూపొందించలేదు అనేటువంటి కూడా వాళ్ళు చెప్పాలి. ఇవాళ అడగొచ్చు, ఎంతైనా అడగొచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి నిబంధనలు ఇచ్చారు, ఆ నిబంధనల ప్రకారం ఎంత నష్టం వస్తుంది, దానికి ప్రాసెస్ ఏమిటి అనేటువంటిది కూడా ఏమీ తెలియకుండా ఏదో కొత్తగా వచ్చినట్టు అసలు అధికారానికి సంబంధం లేనటువంటి వాళ్ళు కన్క్లూడ్ చేద్దామండి కోటేశ్వరరావు గారు, టైం లేదు. అందుకనే చెప్తున్నాం. అందుకనే ఇవాళ సాగునీటి సంక్షోభం ఉన్నది 2 తెలుగు రాష్ట్రాల్లో. నాగార్జున సాగర్ నిండటం లేదు, దానికి ఎవరు ఏం చేయలేరు. కేసీఆర్ దగ్గర మంత్రదండం లేదు, రేవంత్ రెడ్డి గారి దగ్గర మంత్రదండం లేదు. ఉన్నటువంటి నీళ్లు ఉపయోగించుకోవాలి. లేదు నష్టపరిహారం కూడా ఫసల్ బీమా ఉంది, దాన్ని అమలు జరుపుతామని చెప్తున్నారు. అది ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ టైం కూడా అయిపోయింది. ఇప్పటికైనా ఫసల్ బీమాని అమలు జరిపి నష్టపోయినటువంటి రైతాంగానికి ఎంతో కొంత సాయం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదే విధంగా నీటి వనరులని వృధా కాకుండా చూసుకోవాలి. ఉన్నటువంటి నీటిని తాగునీటికి ఉపయోగించుకోవడం అనేటువంటి ఇటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే విధంగా బోర్లు వీటికి సంబంధించినటువంటి, ఎందుకంటే ఒకవైపు ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారు, పంటలు కొనేవాళ్ళు లేరంటున్నారు. పంటలు వచ్చేసినాయి ఆల్రెడీ, ఆ వచ్చినటువంటి పంటలకు ఇంకా పొలాలకు నీళ్లు ఇవ్వట్లేదని చెప్పేసి మరొక వైపు చెప్తున్నారు. అందుకని ద్వంద్వ మాటలు మాట్లాడితే జనం, రైతులు కానీ మరొకరు కానీ హర్షించరు అనేది ఈ సందర్భంగా నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. మనకి బీజేపీ నుంచి మౌనిక గారు, బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి